జిల్లా జమ్మికుంట మండల విద్యాధికారి మంతని హేమలత మాట్లాడుతూ మండలంలోని మాచినపల్లి, మోతులగూడెం, కోరపల్లి, నాగంపేటలో ప్రీ ప్రైమరీ పాఠశాలల మంజూరు కావడం జరిగిందని తెలిపారు. 4 ఇన్స్పెక్టర్లు బి అనుష, టి సౌమ్య, పి తిరుమల, ఎస్ శైలజ, 4 ఆయాలు యు స్వప్న, ఆర్ రచన, బి రజిత, పి కావ్యలకు ఆర్డర్ కాపీలను అందజేస్తూ విద్యార్థుల సంఖ్య పెంచి ఆటపాటలతో విద్యా అభ్యాసాన్ని పెంచాలని తగు సూచనలు ఇచ్చినట్టు తెలిపినారు. వాళ్ళని తీసుకోవాలి. మీ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎత్తి తీసుకురావాలి. ప్రైవేట్ స్కూల్ పోకుండా గవర్నమెంట్ స్కూల్ వచ్చేటట్టు చేయాలి. ఆయిల్ ఏం చేస్తారంటే పిల్లలను రోజు రాగానే అంటే వాళ్ళని ఇంటికి తీసుకోవడం, దింపడము, తర్వాత వాళ్ళకి అన్నం కనిపించడము, వాళ్ళు షూ చేస్తే కనుక షూ చేయడం, వాళ్ళకి టాయిలెట్ తీసుకోవడం ఇలాంటివి మీరు చేయాలి. ఆయిల్ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళకు మీ గైడెన్స్ తర్వాత మీకు ఒక ట్రైనింగ్ కూడా పెడతారు. ఆ ట్రైనింగ్ ప్రకారం మీరు ఏమేమి చేయాలి అనేది చెప్తారు. పిల్లలకు చదువు చెప్పడం, రైమ్స్ చెప్పడం, చిన్న చిన్నవి అప్పుడప్పుడు బేసిక్స్ కాబట్టి బేసిక్స్ నేర్పియాలి. ప్లే స్కూల్ ఎట్లా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది. అంగన్వాడీలో నేర్పిస్తారు కదా, బొమ్మలతో వాటితో నేర్పిస్తారు. తర్వాత ఒక రూమ్ స్పెషల్గా మీకు అలాట్ చేసేసి ఆ రూమ్లో మీరు ఆ పిల్లల యొక్క మొత్తం చదువు చెప్పడము వాళ్ళకు అంటే మధ్యాహ్నం వరకే ఉంటుంది, 12:30 వరకు. తర్వాత మధ్యాహ్నం చిన్న పిల్లలు కాబట్టి పడుకుంటారు, వాళ్ళని ఆడిపించడము, వాళ్ళకు తర్వాత ఏమైనా బయట తీసుకొచ్చేసి అవి ఇవి చూపెట్టడం అవన్నీ చేయాలి. చేసేసి వాళ్ళని సేఫ్గా ఇంటికి తీసుకుపోవాలి. మళ్ళీ వాళ్ళని వచ్చేటప్పుడు తీసుకురావాలి. ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి తెప్పించుకునే బాధ్యత మీరు. 20 మంది ఖచ్చితంగా ఉండాలి. 20 మంది ఉంటేనే మీకు పోస్ట్ ఉంటుంది. మళ్ళీ 20 లేదు తక్కువ అయిపోయాను అంటే మళ్ళీ మీకే ఇబ్బంది కాబట్టి అంటే 20 లిమిట్ చెప్తానా, 30 అయినా పర్లేదు, 40 అయినా పర్వాలేదు. ఉండాలంటే ఎవరు పిల్లలు ఉండాలంటారా మేడం? పిల్లలను సేకరించాలంటారా? పిల్లలను ఇంటికి పోవాలి, ఇంటికి పోయి వాళ్ళని తీసుకొచ్చుకోవాలి, వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పియాలి. ఎవరైతే అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి 3+, 4+ ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళతోటి వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి తీసుకొచ్చుకొని మీరు మంచి వాళ్ళని సేఫ్గా చూసుకోవాలి. నేనుగా బాధ్యత పాసం తిరుమల కదా, పాసం ఉమ్మడి స్వప్న అట్లా రేపల రచన, రేపాల రచన, ఆయా నాగంపేట, స్వప్న మాచినపల్లి, కావ్య కావ్య మేడం లాస్ట్ 2 మెంబర్స్ ఇన్స్ట్రక్టర్ ఆర్ ఆయా? ఆయా ఆయా మాచినపల్లి ఆయా. లాస్ట్ వన్ మన జమ్మికుంటలో 4 ప్రీ ప్రైమరీ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ సంవత్సరానికి. అందులో మాచనపల్లి, నాగంపేట, కోరపల్లి, మోతులగూడెం 4. ఆ 4 ఆయాలు 4 ఇన్స్ట్రక్టర్లను మనము డిఓ ఆఫీస్కి పంపేసి వాళ్ళ మెరిట్ ప్రకారము వాళ్ళ లిస్ట్ పంపించేసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఈరోజు మేము ఆర్డర్స్ ఇచ్చేసాము. వాళ్ళ డ్యూటీస్ ఏంటి అంటే కనుక ఇన్స్ట్రక్టర్స్ చిన్నపిల్లలకు మామూలుగా చదువు చెప్పడం, రైమ్స్, తర్వాత చిన్న చిన్న పాటలు, పద్యాలు నేర్పుతూ పిల్లలను చూసుకోవడం. 12:30 వరకు వాళ్ళ డ్యూటీ ఉంటుంది. తర్వాత 12:30 తర్వాత పిల్లలు వాళ్ళకు ఫుడ్ ఇచ్చేసేసి వాళ్ళని ఆడిపించడము, తర్వాత రకరకాల రైమ్స్ నేర్పడం కానీ, చిన్న చిన్న పదాలు నేర్పడం కానీ అవన్నీ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆయాలు చిన్నపిల్లలను చూసుకుంటూ వాళ్ళకు వాళ్ళని టాయిలెట్ తీసుకుపోవడం కావచ్చు, వాళ్ళని ఇంటి నుండి తీసుకురావడము, పంపించడము, వాళ్ళ ప్రొటెక్షన్ చూడడం ఈ ఆయాల డ్యూటీ ఉంటుంది. వాళ్ళ జాబ్ చార్ట్ వస్తుంది, జాబ్ చార్ట్ మేము ప్రొవైడ్ చేస్తాము. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఏమేమి చేయాలి అని చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ బీచ్ షరీఫ్ ఒకటి ఇచ్చాము. ఈ ఇయర్ 4 స్కూల్స్ చేయడం జరిగింది. చాలా మటుకు మన జమ్మికుంటలో మంచిగా జాయిన్ అయ్యారు. మొత్తులగూడెం కానీ, తర్వాత మాచనపల్లి కానీ పిల్లలు చాలామంది జాయిన్ అయ్యారు. ఇంకా ఎక్కువ మంది పిల్లలు జాయిన్ చేస్తే కనుక మన స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్ బలోపేతం అయితే గవర్నమెంట్ కూడా ఈ ఉద్దేశంతో మన గవర్నమెంట్ స్కూళ్ళను బలోపేతం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది.
చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఈ విధంగానే డెవలప్ అయితే కనుక ఇంకా కొన్ని స్కూల్ కూడా మనకు శాంక్షన్ కావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రైమరీ అప్లికేషన్స్ 5th నుండి 8th వరకు తీసుకోవడం జరిగింది. 7th క్లాస్ బేస్ తీసుకున్నాం ఆయాకి. తర్వాత ఇన్స్ట్రక్టర్కు ఇంటర్ బేస్ తీసుకున్నాము. ఇంటర్లో ఎవరికి మెరిట్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంటర్లో మళ్ళా ఎవరైతే ప్రీ ప్రైమరీ కోర్సు లేకపోతే డిఎడ్ చేసారో వాళ్ళకు ప్రిఫరెన్స్ తీసుకున్నాం. బేస్ మాత్రము ఇంటర్లో మార్కులు హైయెస్ట్ వచ్చిన వాళ్ళను తీసుకున్నాం. ప్లస్ డిఎడ్ యాడెడ్ అడ్వాంటేజ్, ఆ డిఎడ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మేము ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసి డిఓ ఆఫీస్కి పంపితే వాళ్ళు అక్కడ స్క్రూటినీ చేసేసి దాని మీద కూడా 2 ఆఫీసర్స్ కూర్చొని దాన్ని మొత్తం స్క్రూటినీ చేసేసి ఎవరికి కరెక్ట్ అయితే వాళ్ళకి ఆ మెరిట్ బేస్ మీదుగా తీసి దాన్ని కలెక్టర్ అప్రూవల్ పంపి కలెక్టర్ గారు ఆర్డర్ తీయడం జరిగింది. అది సేమ్ ఈరోజు మాకు సర్వ్ చేసిండు. ఈరోజు మేము ఆ ఆయాలకు తర్వాత ఇన్స్ట్రక్టర్కి సర్వ్ చేయడం జరిగింది. మేడం ఇప్పుడు డిగ్రీ ఇంటరు డిఈడి లేదనుకోండి, డిఈడి లేని సందర్భంలో ఇంటర్లో ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళకు. ఒకవేళ కనుక ఇద్దరికి డిఎడ్ ఉంది అనుకోండి, ఎవరు హైయెస్ట్ ఉంటే కనుక ఇంటర్లో ఎవరు హైయెస్ట్ ఉంటే వాళ్ళకి వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ డిఈడి లేకుంటే డిగ్రీ ప్రాతిపదికంగా తీసుకున్నారా? డిగ్రీ లేదు, ఓన్లీ ఇంటర్ ప్రాతిపదిక. తర్వాత ఆయాలకు ఓన్లీ 7th, వాళ్ళు 10th చదవని ఇంటర్ చదవని మాకు సంబంధం లేదు. ఓన్లీ 7th మేము పెట్టిన వాళ్ళకి మాత్రమే 7th ఎవరికి హైయెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ మార్కులనే బేస్ తీసుకున్నాం. ఇంటర్ కూడా హైయెస్ట్ మార్క్ ఎవరికి ఉందో వాళ్ళకే ఇచ్చినాం. మెరిట్ ప్రాతిపదిక, ప్యూర్లీ మెరిట్ అంటే దాంట్లో ఏమే కేటగిరీ వైజ్ అవన్నీ ఏం లేవు. ఓపెన్ జనరల్, అన్ని జనరల్. ఓకేనా? చిన్న పద్యాలు ఉంటాయి కదా, ఆ పద్యాలలో మనము ఆ పద్యాలు చదువుకుంటేనే 1 ఓ చెలియా 2 రోకలం సంథింగ్ ఉంటుంది కదా, 1 2 3 10 వరకు ఆ పద్యంలో వచ్చేసేస్తాయి. ఆ పిల్లలకు 1 2 3 10 వరకు వచ్చేసేస్తాయి. అట్లా కొన్ని పాటలు ఆడితే నేర్పడం, డాన్స్ చెప్పడం, వాళ్ళకు రైమ్స్ నేర్పడం, ఇట్లా చిన్నవి ఉంటాయి. తర్వాత కొంచెం ప్రీ ప్రైమరీ అయ్యేసరికి వాళ్ళు స్కూల్ ఫస్ట్ క్లాస్కి వస్తే వాళ్ళకి కొన్ని అన్ని విషయాల మీద అవగాహన ఉంటే తొందరగా నేర్చుకోవాలి. అట్లా అంటే గవర్నమెంట్ మెయిన్ ఏమైంది అంటే ఇట్లా ప్రీ ప్రైమరీ తోటి డైరెక్ట్గా మళ్ళీ మన స్కూల్కి వచ్చేస్తారు, వాళ్ళు బయటికి పోవద్దు. ఆ తర్వాత ఏం జరిగింది, కొన్ని స్కూల్ ఏం చెప్తుందంటే థర్డ్ అంటే వాళ్ళ 3 ఏళ్ళు రాగానే తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. వాళ్ళు ఇక ఫస్ట్ క్లాస్ నుండి వాళ్ళు ఎటు ఓవర్ మన దగ్గర చదువుతారు. అదెందుకు ఆ ప్రీ ప్రైమరీ మనం ఇవ్వలేమో. కాబట్టి ఇట్లా మన కొరకు ఇది పెట్టేది, ఇది మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మన స్ట్రెంత్ పెరుగుతుంది, మన వాళ్ళు